పరిశుద్ధుడున్న దేవ, మహోన్నతుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామం బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మరలా నా ప్రభువా, ఈ పునరుత్థాన దినానికి ప్రభువా నన్ను ప్రవేశపెట్టి తండ్రి, మీ బిడ్డలతో పాటు మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని నాకు దయచేసినందుకే తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఏ దినమున నా ప్రభువా మరి నన్ను నిలవబెట్టి తండ్రి, మీ మాటలు ప్రభువా ధ్యానించుకునే అవకాశాన్ని నాకును మీ బిడ్డలకు కలిగించిన విధానం బట్టి తండ్రి స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, కొద్ది నిమిషాలు తండ్రి మీ యొక్క మాటలు ప్రభు మేము ధ్యానిస్తుండగా, మీ యొక్క భక్తుల గురించి ప్రభు మేము ధ్యానిస్తుండగా తండ్రి, ఇదిగో తండ్రి నాకును మీ బిడ్డలకు అవసరమయ్యేటటువంటి మంచి మాటలు తండ్రి మీరు వినిపించండి. ఆ మాటలను బట్టి తండ్రి మా బ్రతుకుల్లో ప్రభువా మా ఆత్మీయ జీవితాన్ని తండ్రి, విశ్వాస జీవితాన్ని తండ్రి పెంపొందించుకునేటటువంటి అవకాశాన్ని ధన్యతను మాకు దయచేయమని ఇదిగో ప్రభువా మీరే నడిపించమని కృప చూపించమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరలా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి స్తోత్రములండి. కూడొచ్చిన మీ అందరికీ కూడా నాకు క్రీస్తు పెట్టిన శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దేవుని దాసులు గారు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నారండి. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి దేవుడు తన యొక్క పనిని చేయడానికి, దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి, దేవుడు తన బిడ్డలను ఒక మంచి స్థాయిలో ఉంచడానికి, వారు ఎటువంటి పాపము చేయకుండా నేను పరిశుద్ధుడైన ప్రకారము నా బిడ్డలు కూడా పరిశుద్ధుడై ఉండాలి, వీరు నాలా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలి, వీరిని యథార్థవంతులుగా పుట్టించాను కనుక వీరు మంచి లక్షణాలతో ఉండాలి అని దేవునికి ఎన్నో మంచి తలంపులు మంచి ఆలోచనలు మన పట్ల ఉన్నాయండి. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తులను మనం చూస్తాం. ఎంతోమంది భక్తుల ద్వారా దేవుడు చేయించినటువంటి క్రియలు, సూచక క్రియలు కానివ్వండి, దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని మరి అప్పుడున్నటువంటి కాలాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షించడానికి కానీ దేవుడు ఎన్నో విధాలుగా కొంతమంది భక్తుల్ని ఏర్పాటు చేసుకుని వారిని రక్షించినటువంటి సందర్భాలు కూడా మనము బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఏమండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన ఏర్పాటులో ఒక భక్తుని గురించి ఈరోజు మనం కొద్ది నిమిషాలు ధ్యానిద్దామండి. ఇర్మియా గ్రంథంలో మనం ధ్యానిద్దాము. ఇర్మియా గారి పట్ల దేవుడికి ఉన్నటువంటి సంకల్పం ఎంతో గొప్పదని మనం చెప్పుకోవాలండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదువుదామండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చాలండి. దేవుడు ఇర్మియా పట్ల దేవుడికి ఉన్నటువంటి సంకల్పం ఏంటండి? ఇదిగో నువ్వు అప్పటికింకా ఇర్మియా గారు పుట్టలేదు. అతని యొక్క తండ్రి ఎవరు? ఆ పైన వచనంలో ఉంటుందని 1వ అధ్యాయము 1వ వచనంలో, బెన్యామీను దేశమందు అనాతోతులో కాపురమున యాజకులలో ఒకడే హిల్కియా కుమారుడైన ఇర్మియా. అతని తండ్రి పేరేంటండి? హిల్కియా గారు అతని తండ్రి. అప్పటికింకా తను గర్భంలో ఉన్నారు. ఇర్మియా గారు పుట్టలేదు. పుట్టకుండానే ఇర్మియా గారి గురించినటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరుతుంది. ఇదిగో ఒక బాబు పుడతాడు, ఆ బాబు పట్ల మీరు ఇలా జరిగించాలి. ఆ ఇర్మియా గారి పట్ల దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో దేవుడు వివరిస్తున్నాడు. అప్పటికి ఇదిగో గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నిన్ను ప్రతిష్ఠించింది. 6వ వచనం అండి. అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా. అప్పుడు ఇది పుట్టిన తర్వాత ఆ ప్రవచనం నెరవేరిన తర్వాత ఇర్మియా గారు అంటున్న మాటలు ఏమంటారంటే, అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడును మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపేవారు ఎందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. చాలండి. ఏమంటే ఇర్మియా గారు పుట్టకుండానే ఇర్మియా గారి పట్ల ఒక ప్రవచనం అనేది నెరవేరుతుంది, ఒక వాగ్దానం అనేది నెరవేరుతుంది. కానీ ఇర్మియా గారు ఏమంటున్నారు? ఇది నా వల్ల కాదు, అయ్యో ప్రభువైకు యెహోవా, నేను బాలుడును మాట్లాడుటకు నాకు శక్తి చాలదని ఇర్మియా గారు అంటున్నారు. 20వ అధ్యాయం చూద్దామండి ఒకసారి.
20వ అధ్యాయంలో కూడా ఇర్మియా గారు ఏమంటున్నారో దేవునితో ఒకసారి చూద్దాం. 20వ వచనం అండి, 20వ అధ్యాయం 7వ వచనం. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దిలమెల్లా నవ్వుల పాలైతిని. 9వ వచనం చదువుతామండి. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామను బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్నివలే మండుచు నా ఎముకలలో మూయబడి ఉన్నట్లున్నది. నేను యోచి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. చాలండి. దేవుని వాక్యాన్ని ఇంకా నేను చెప్పలేను, ఇంకా ఇది నా వల్ల కాదు, ఇంకా దేవుని యొక్క సేవ చేయడం ఇంకా నా వల్ల కాదు అని ఒక నిరుత్సాహానికి గురైపోయాడు ఇర్మియా గారు. అయినప్పటికీ కూడా అతని యొక్క హృదయంలో ఏం మండుతుందండి? దేవుని యొక్క వాక్యం ఎలా మండుతుందంట? అగ్నివలే మండుతుంది. నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ చెప్పాలని చెప్పేసి నా హృదయం అగ్నివలే నా హృదయం మండుతుంది, వాక్యం చెప్పాలి నువ్వు అని నా హృదయం మండుతుందని ఇర్మియా గారు చెబుతున్నారు. ఏమంటే దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నారు అంటే మరొక వ్యక్తిని రక్షించడానికి ఆ వ్యక్తికి ఎన్ని క్రియలైనా, ఆ వ్యక్తికి ఎన్ని విద్యలైనా నేర్పడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. అలాగే ఎక్కువ ఉన్నటువంటి ఈ ఇర్మియా గ్రంథంలో సందర్భాలన్నీ మనము ఆలోచించినట్లయితే ఆనాటి కాలంలో ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి వారు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని విధాలుగా భయంకరమైన పాపాలు చేశారో మనందరికీ తెలుసు. కొన్ని వచనాలు చూద్దామండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారం నిలవబడి ఈ మాట అచ్చడనే ప్రకటింపము, యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకునడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. 6వ అధ్యాయం అండి, 6వ వచనం, 7వ అధ్యాయంలోని 6వ వచనంలో, మీకు కీడు కలుగు చేయ అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమును తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకు ఇచ్చిన దేశమును మిమ్మును కాపురముంచుదును. ఏమంటే ఇదిగో మీరు ఈ పాపం చేయొద్దు, ఇదిగో నేను ఏర్పాటు చేసినటువంటి మార్గంలో మీరు నడవాలి, నేను ఏర్పాటు చేసినటువంటి కట్టడలు మీరు అనుసరించాలని ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఎంతో ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ అయినప్పటికీ కూడా ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట విన్నారండి? వినలేదు. వినకుండా వారికి ఇష్టమైనట్టుగా బ్రతికారు. ఇర్మియా గారి ద్వారా అక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. అలాగే 10వ వచనం, అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయచ్చు మీరెరుగని దేవతను అనుసరించుచున్నారే, అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములకు వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందిరి. ఎందుకంటే ఈ మాటలు చెబుతూ కూడా దేవుడు ఎంతగానో సంతాపం ఉంటున్నాడు, ఎంతగానో ఏడుస్తున్నాడు. నేను ఇంతలా మిమ్మల్ని రక్షించాను, ఎన్నో ప్రయాసపడి అప్పటి కాలంలో మోషే గారిని ఏర్పాటు చేసుకుని మిమ్మల్ని అందరినీ రక్షించాను, బానిస బతుకుల నుండి మిమ్మల్ని రక్షించానని దేవుడు వారి పట్ల ఎంతో బాధపడుతున్నాడు. ఈ హేయ క్రియలని జరిగించుటకైనా మీరు విడుదల నొందిదిరి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి, నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. ఏమండి, జీవజలములైనటువంటి దేవుని విడిచిపెట్టేసి వారు పనికిరానటువంటి అన్యదేవతలను, మనం ప్రార్థన చేసినా కూడా విననటువంటి అన్యదేవతలను, మనం మొక్కినా కూడా వాటికి సమాధానం రానటువంటి అన్యదేవతలను వారు పూజించి బయలుదేవత కానివ్వండి, అష్టారూత కానివ్వండి, ఇటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలన్నీ కూడా చేసి వారు ఆ రోజుల్లో పాపము చేసి ఉన్నారు. దేవుడు ఎంతగానో సంతాపం పడ్డాడు. అలాగే మరొక వచనం చూద్దామండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 1. నేను చదువుతానండి. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చుని సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుంది ఏమనగా, అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశముందు అగపడి చిహ్నములకు జనములు భయపడు, అయితే మీరు వాటికి భయపడుకుడి, జనముల ఆచారములు వ్యర్థములు. ఇక్కడ దేవుడు అన్నీ కూడా ఈ 10వ అధ్యాయంలో ఇదిగో మీరు ఇలా చేయొద్దు, మీరు ఇలా ఉండకండి, ఇది నాకు విరుద్ధకరమైనది, ఇది నాకు అసహ్యకరమైనది అని దేవుడు చాలా ఖండితంగా వారికి చెబుతున్నాడు. అలాగే 6వ వచనం, 10వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా ఇర్మియా గారు అక్కడ చెబుతున్నాడు. యెహోవా నిన్ను పోలినవాడు ఎవడూ లేడు,
నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామమును ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడిన వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడు లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. 10వ వచనం అండి, చదవండి 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఏమండి, దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని యొక్క శౌర్యం ఎంత ఉన్నతమైనదో, ఆయన ఎలాంటి వాడో ఇర్మీయా గారు ఇగో ఇక్కడ ఉన్నటువంటి వచనాల్లో కూడా రాయిస్తున్నారు. ఆనాటి కాలం ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో భయంకరమైన పాపం చేసినప్పటికీ ఇదిగో దేవుని యొక్క ఉగ్రత మీ మీదకు వస్తుంది, మీరు మారుమనసు పొందండి, మీరు రక్షణ పొందండి అని ప్రకటించినా కూడా అప్పటి కాలంలో ఇర్మీయా గారిని చెరసాలలో వేయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇర్మీయా గారిని హింస పెట్టి శ్రమలు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఇర్మీయా గారిని చెరసాలలో పెట్టినా కూడా ఆ చెరసాలలో దేవుణ్ణి స్తుతించినటువంటి భక్తిపరుడు ఇర్మీయా గారు. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా ఇర్మీయా గారు ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదండి. అమ్మో నాకు ఇన్ని శోధనలు వచ్చేస్తున్నాయి, అమ్మో నాకు ఇన్ని విధాలుగా నాకు సమస్యలు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఎక్కడో కూడా ఇర్మీయా గారు వెనక్కి తగ్గలేదు, ఆ వెనకడుగు వేయలేదు. ముందుకు సాగిపోయాడు. దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సేవలో ముందుకు సాగిపోయారు. కాబట్టి ఎలా అయితే ఇర్మీయా గారు తన జీవిత కాలంలో ఏ లక్షణాలైతే, ఎటువంటి సుగుణాలైతే కలిగి ఉన్నారో అటువంటి సుగుణాలు కలిగి మనం ఎప్పుడు కూడా దేవుని ఆరాధించాలండి. ఈ కొద్దిపాటి చిన్ని వాక్యము దేవుడు బలపరచును కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనములు స్తోత్రములు తండ్రి. మీ కుమారుడు అయినటువంటి ఇగో తండ్రి, మీ యొక్క సేవకుడు అయినటువంటి మరి ఇర్మీయా గారి గురించి ప్రభువా కొద్ది నిమిషాలు ప్రభువా మేము ధ్యానించుకున్నాము తండ్రి. ఏ లక్షణాలు అయితే ఇర్మీయా గారిలో ఉన్నాయో, ఎటువంటి సుగుణాలు అయితే ఇర్మీయా గారిలో ఉన్నాయో ప్రభువా, ఇదిగో తండ్రి మీరు నిజమైన దేవుడు అని, మీరే ప్రభువా నిజమైనటువంటి దేవుడు అని తండ్రి, ఆకాశంలో భూమిని సృజించినటువంటి గొప్ప దేవుడు అని తండ్రి, ఇదిగో ప్రభువా మీ లేఖనాల ద్వారా మేము ధ్యానించాము తండ్రి. ఇదిగో ప్రభువా మిమ్మల్ని ఆరాధించాలంటే తండ్రి మాలో యథార్థత ఉండాలని, పరిశుద్ధత ఉండాలని మీరు సెలవిచ్చారు ప్రభువా. ఇదిగో తండ్రి అటువంటి లక్షణాలు, అటువంటి సుగుణాలు కలిగి మేము మిమ్మల్ని ఆరాధించేటటువంటి కృపను తండ్రి దయచేయమని, విన్న వాక్యం ప్రభు మా హృదయాల్లో బలపరచమని, భద్రపరచమని క్రీస్తు యేసు నామమున ఏ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.